వెల్కమ్ టు 10 Minute Bankers యూట్యూబ్ ఛానల్. 120 గ్రామర్ రూల్స్ని 12 డేస్ కంప్లీట్ చేసే సిరీస్లో డే 7 పార్ట్ 2కి వచ్చేసాం. ఈ రోజు ఈ వీడియోలో 5 మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ కామన్ రిపీటెడ్ గ్రామర్ రూల్స్ని తెలుసుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ అవర్ గ్రామర్ రూల్స్, మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ మోర్ అబౌట్ ద బ్యాంకింగ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ టు ద కాన్సెప్ట్స్ ఫర్ ద ఎగ్జామ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ రూల్ నెంబర్ 66. First, see the words sister-in-law, commander-in-chief, man-servant. సో ఇలాగా సిస్టర్-ఇన్-లా, కమాండర్-ఇన్-చీఫ్, మ్యాన్-సర్వెంట్ ఇలాంటి టైప్ ఆఫ్ వర్డ్స్ని మనం కామన్ నౌన్స్ అని అంటాం. సో కామన్ నౌన్స్కి ఇది సింగులర్ ఫామ్ అయితే ప్లూరల్స్లో ఎలా రిప్రజెంట్ చేయాలి, ప్లూరల్స్లో ఎలా రాయాలి. సిస్టర్-ఇన్-లా అనేది సింగులర్, దీని యొక్క ప్లూరల్ ఫామ్ ఏంటి అనేది ఇక్కడ చూద్దాం రండి. సిస్టర్-ఇన్-లాలో సిస్టర్స్-ఇన్-లా, సిస్టర్స్-ఇన్-లా. ఇక్కడ సిస్టర్-ఇన్-లాస్, కమాండర్-ఇన్-చీఫ్స్, మ్యాన్-సర్వెంట్స్ ఇలా కాదు. ఇక్కడ లా దగ్గర ప్లూరల్ ఫామ్ కాదు, సిస్టర్ దగ్గర ప్లూరల్ ఫామ్ రావాలి. సో సిస్టర్స్-ఇన్-లా, కమాండర్స్-ఇన్-చీఫ్. మ్యాన్కి ప్లూరల్ ఫామ్ వచ్చేసరికి మెన్, సర్వెంట్కి ప్లూరల్ ఫామ్ వచ్చేసరికి సర్వెంట్స్. సో మ్యాన్ సర్వెంట్ అనేది సింగులర్ అయితే మెన్ సర్వెంట్స్ అనేది ప్లూరల్ అనమాట. నెక్స్ట్, అలానే కాంపౌండ్ నౌన్స్ వచ్చినప్పుడు ఒకవేళ మనం పొజిషన్ని రిప్రజెంట్ చేస్తున్నట్లయితే ఇప్పుడు ఆ ఎఫాస్ట్రఫీ ఎస్ అనేది లాస్ట్లో యాడ్ చేయాలి. అంటే ఎలా, ఇక్కడ సిస్టర్స్-ఇన్-లా అని వచ్చింది కదా, ఇది దీని యొక్క ప్లూరల్ ఫామ్. సిస్టర్-ఇన్-లా యొక్క ప్లూరల్ ఫామ్ సిస్టర్స్-ఇన్-లా. కానీ ఇక్కడ సెకండ్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, సిస్టర్-ఇన్-లా కార్, సిస్టర్-ఇన్-లా కార్ అనేది సింగులర్. అది ప్లూరల్లో రాయాలి అనుకుంటే సిస్టర్స్-ఇన్-లా కార్ కాదు, సిస్టర్-ఇన్-లాస్ కార్, సిస్టర్-ఇన్-లాస్ కార్, సిస్టర్-ఇన్-లాస్ కార్. సో ఎందుకు ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ అనేది ఎండ్లో వచ్చింది, ఇక్కడైతే స్టార్టింగ్లో వచ్చింది అని అంటే, ఎప్పుడైనా కానీ కాంపౌండ్ నౌన్స్ వచ్చినప్పుడు మనం పొజిషన్ని రిప్రజెంట్ చేస్తుంటే, ఇక్కడ కార్, సిస్టర్-ఇన్-లాస్ కార్ వచ్చింది కాబట్టి పొజిషన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ అపాస్ట్రఫీ ఎస్ అనేది లాస్ట్లో యాడ్ అవుతుంది. అదే నార్మల్గా మనం ప్లూరల్ ఫామ్లో చెప్పాలి అన్నప్పుడు సిస్టర్స్-ఇన్-లా, కమాండర్స్-ఇన్-చీఫ్ అని స్టార్టింగ్లోనే ఎక్కడైతే నౌన్ ఉందో ఆ నౌన్కి అపాస్ట్రఫీ ఎస్ అనేది యాడ్ అవుతుంది. This is all about rule number 66. Next are rule number 67. Rule number 67, first see the words female doctor, woman doctor, male doctor, man shoes, male shoes, female watch, woman watch. సో ఇక్కడున్న ప్రతిదీ కూడా కరెక్టే అనిపిస్తుంది, కానీ వర్డ్స్లో కొన్ని రైట్ కొన్ని రాంగ్. ఎలా అంటే ఉమెన్ డాక్టర్ ఈజ్ రైట్, మ్యాన్ డాక్టర్, మేల్ షూస్, ఫీమేల్ వాచ్. ఎందుకు ఇవి మాత్రమే రైట్, మిగిలినవి రాంగ్ ఎందుకు అయ్యాయి అంటే, మేల్, ఫీమేల్, మ్యాన్, ఉమెన్ సేమ్ మీనింగ్, సిమిలర్ మీనింగే ఉండిద్ది. మేల్, ఫీమేల్, మ్యాన్, ఉమెన్, ఓకేనా. కానీ మేల్, ఫీమేల్ అనే వర్డ్స్ని పర్టికులర్గా కొన్ని సందర్భాల్లో యూజ్ చేయాలి. మ్యాన్, ఉమెన్ అనే దాన్ని పర్టికులర్గా కొన్ని సందర్భాల్లో యూజ్ చేయాలి. అది ఎక్కడ అంటే మేల్, ఫీమేల్ అనేది క్యారెక్టరిస్టిక్ని రిప్రజెంట్ చేసేటప్పుడు, మేల్, ఫీమేల్ అనే వర్డ్స్ని క్యారెక్టరిస్టిక్స్ని రిప్రజెంట్ చేసేటప్పుడు, లేకపోతే యాక్సెసరీని రిప్రజెంట్ చేసేటప్పుడు యూజ్ చేయాలి. అదే మ్యాన్, ఉమెన్ని ప్రొఫెషన్ని కానీ పోస్ట్ని కానీ రిప్రజెంట్ చేసేటప్పుడు యూజ్ చేయాలి. అంటే ఇక్కడ మేల్, ఫీమేల్ చూడండి, ఫీమేల్ వాచ్, సో వాచ్ అనేది ఒక యాక్సెసరీ. అండ్ ఫీమేల్ డాక్టర్, సో ఫీమేల్ వాచ్, ఫీమేల్ డాక్టర్. అలానే మ్యాన్, ఉమెన్ వచ్చినప్పుడు మేల్ సోల్జర్ కాదు మ్యాన్ సోల్జర్, మేల్ సోల్జర్ కాదు మ్యాన్ సోల్జర్. అలానే ఉమెన్ స్టూడెంట్, ఉమెన్ డాక్టర్ అంటే స్టూడెంట్ ఈజ్ ఏ ఉమెన్, ఉమెన్ డాక్టర్ అంటే డాక్టర్ ఈజ్ ఏ ఉమెన్, ఉమెన్ డాక్టర్ రైట్, ఉమెన్ స్టూడెంట్ రైట్. మేల్ సోల్జర్ కాదు మ్యాన్ సోల్జర్. సో స్టూడెంట్, డాక్టర్, సోల్జర్ ఇవన్నీ కూడా ఒక ప్రొఫెషన్ని, పోస్ట్ని రిప్రజెంట్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ మ్యాను, ఉమెను అనే వర్డ్స్ని యూజ్ చేయాలి. అలానే ఇక్కడ వాచ్ అనేది యాక్సెసరీ కాబట్టి ఇక్కడ ఫీమేల్ అనేది యూజ్ చేయాలి. ఈ ఫీమేల్ డాక్టర్ కాదు ఉమెన్ డాక్టర్, సో ఫీమేల్ డాక్టర్ కాదు ఉమెన్ డాక్టర్. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్తో చూడండి, అందుకనే ఇక్కడ డాక్టర్ వచ్చినప్పుడు ఫీమేల్ డాక్టర్ అనేది రాంగ్ అయింది, ఉమెన్ డాక్టర్ రైట్ అయింది. మేల్ డాక్టర్ రాంగ్, మ్యాన్ డాక్టర్ రైట్. మ్యాన్ షూస్ కాదు మేల్ షూస్, బికాస్ షూస్ అనేది యాక్సెసరీస్. సో ఫీమేల్ వాచ్ రైట్, ఉమెన్ వాచ్ కాదు. అలానే సెంటెన్స్ చూడండి ఇక్కడ కొన్ని, దట్ ఈస్ స్నేహ వెంట్ టు ఏ ఫీమేల్ డాక్టర్. సో డాక్టర్ అనేది ప్రొఫెషన్ని రిప్రజెంట్ చేస్తుంది, అందుకని ఫీమేల్ యూజ్ చేశారు. సో స్నేహ వెంట్ టు ఏ ఫీమేల్ డాక్టర్. ఓకే, రాజ్ వెంట్ టు ఏ ఫీమేల్ డాక్టర్ టు గెట్ హిమ్సెల్ఫ్ ట్రీటెడ్. ఇక్కడ రాంగ్ అయింది. ఎందుకు రాంగ్ అయింది అని అంటే, రాజ్ వెంట్ టు ఏ ఫీమేల్ డాక్టర్ టు గెట్ హిమ్సెల్ఫ్ ట్రీటెడ్. అతను ట్రీట్ చేయించుకోవడం కోసం రాజ్ అనే పర్సన్ ఫీమేల్ డాక్టర్కి వెళ్ళరు కదా, సో అందువల్ల ఈ సెంటెన్స్ రాంగ్ అయింది. ఇక్కడ మనం రాజ్ వెంట్ టు ఏ ఉమెన్ డాక్టర్ టు గెట్ హిమ్సెల్ఫ్ ట్రీటెడ్. సో ఉమెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు రాజ్.
ఇది ఎందుకని అంటే ఇక్కడ ఉమెన్ డాక్టర్ అంటే డాక్టర్ ఈజ్ ఏ ఉమెన్ అని అర్థం. ఉమెన్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ ఈజ్ ఏ ఉమెన్ అని అర్థం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 67. నెక్స్ట్ రూల్ నెంబర్ 68. Let's see the examples. First, Ram met who they say has helped us. Ram met whoever they say has helped us. ఈ రెండు సెంటెన్సెస్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని అంటే రామ్ మెట్ హూ దే సే హ్యాస్ హెల్ప్డ్ అస్ అనేది రాంగ్ స్టేట్మెంట్. రామ్ మెట్ హూ ఎవర్ దే సే హ్యాస్ హెల్ప్డ్ అస్ అనేది రైట్. అదేంటి హూమ్ ఇవే కదా యూజ్ చేస్తాం. హూ ఎవర్ అనే వర్డ్ ఏంటి, ఈ హూ ఎవర్ అనే వర్డ్ని ఎందుకు ఇక్కడ యూజ్ చేసాం అనేది తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి, రిలేటివ్ ప్రొనౌన్కి ముందు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వచ్చింది అని అంటే దాన్ని మనం యాంటిసిడెంట్ అని అంటాం. రిలేటివ్ ప్రొనౌన్కి ముందు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ వస్తే దాన్ని యాంటిసిడెంట్ అని అంటాం. ఈ యాంటిసిడెంట్ అంటే ఏంటి అని అంటే కొన్ని సెంటెన్సెస్లో ఎక్కడైతే యాంటిసిడెంట్స్ అనేవి ఉండవో వాటి దగ్గర మనం హూ ఎవర్ అనేది యూజ్ చేయాలి. ఓకే, రిలేటివ్ ప్రొనౌన్కి ముందు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఉంటే వాటిని యాంటిసిడెంట్ అని అంటాం. ఇలాంటి యాంటిసిడెంట్స్ అనేవి ఏదైనా సెంటెన్స్లో లేకపోతే అప్పుడు హూ ఎవర్ అనే వర్డ్ని మనం యూజ్ చేయాలి. సో ఎగ్జాంపుల్ చూడండి, షీ సా హిమ్ డాష్ ఎవ్రీవన్ అడ్మైర్స్. షీ సా హిమ్ డాష్ ఎవ్రీవన్ అడ్మైర్స్. ఇక్కడ హిమ్ అనేది వచ్చింది. హిమ్ అనేది యాంటిసిడెంట్గా యూజ్ అవుతుంది కాబట్టి హిమ్ వస్తే ఏం రావాలి, మనకి హూమ్ రావాలి. హిమ్ వస్తే హూమ్ రావాలి అని ఎలా తెలుసానంటే ఇక్కడ చూడండి, హూమ్ హూ వచ్చినప్పుడు అంటే ఈ వీటిలో ఏదైనా వచ్చింది అని అంటే అప్పుడు మనం హూ యూజ్ చేయాలి. అలానే ఇక్కడ సబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి కదా, సబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు హూని, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చినప్పుడు హూమ్ని యూజ్ చేయాలి. సో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఏమొస్తాయి, ఐ, యూ, హీ, షీ, ఇట్, దే. వీటిలో ఈ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్లో ఏది వచ్చినా కానీ అక్కడ హూ అనే వర్డ్ని యూజ్ చేయాలి. అదే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి వచ్చేసరికి మీ, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్. ఈ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఎప్పుడైనా వస్తే వాటి దగ్గర హూమ్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. సో అలాగే ఇక్కడ షీ సా హిమ్ అని అన్నాడు, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చింది కాబట్టి హూమ్ అనే వర్డ్ని యూజ్ చేసాం. అదే నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, షీ సా డాష్ ఎవ్రీవన్ అడ్మైర్స్. షీ సా డాష్ ఎవ్రీవన్ అడ్మైర్స్. ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్కి ముందు అంటే ఎవ్రీవన్ రిలేటివ్ ప్రొనౌన్కి ముందు ఎలాంటి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ లేదు కాబట్టి ఇక్కడ యాంటిసిడెంట్ లేదు కాబట్టి మనం హూ ఎవర్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. సో షీ సా హూ ఎవర్ ఎవ్రీవన్ అడ్మైర్స్, అందువల్ల ఇక్కడ హూ ఎవర్ అనే వర్డ్ని యూజ్ చేసాం. అలానే ఫస్ట్ ఇక్కడ కూడా రామ్ మెట్, ఇక్కడ ఎలాంటి రిలేటివ్ ప్రొనౌన్ ముందు నౌన్ కానీ ప్రొనౌన్ కానీ లేదు కాబట్టి రామ్ మెట్ హూ ఎవర్ దే సే హ్యాస్ హెల్ప్డ్ అస్. అదే ఈ సెంటెన్స్ చూడండి, రామ్ మెట్ హిమ్, ఇక్కడ ప్రొనౌన్ వచ్చింది. సో రామ్ మెట్ హిమ్, రామ్ మెట్ హిమ్ అనేది ప్రొనౌన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ హూ అనే వర్డ్ని యూజ్ చేయొచ్చు. సో దే సే హ్యాస్ హెల్ప్డ్. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 68. Next, rule number 69. Rule number 69 explains about the question tags. Question tag అనేది ఏంటంటే స్మాల్ క్వశ్చన్ యాడెడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఒక స్టేట్మెంట్కి ఎండ్లో ఒక స్మాల్ క్వశ్చన్ని యాడ్ చేస్తే దాన్ని క్వశ్చన్ ట్యాగ్స్ అని అంటాం. క్వశ్చన్ ట్యాగ్స్లో ఉన్న రూల్స్ ఏంటంటే స్టేట్మెంట్ అనేది పాజిటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్గా ఉండాలి. అదే స్టేట్మెంట్ నెగిటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది పాజిటివ్గా ఉండాలి. క్వశ్చన్ ట్యాగ్స్లో పాజిటివ్ స్టేట్మెంట్ వస్తే నెగిటివ్ క్వశ్చన్, నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తే పాజిటివ్ క్వశ్చన్ ఉండాలి. సో ఇది క్వశ్చన్ ట్యాగ్స్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, షీ హ్యాస్ వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ హర్ ప్రాజెక్ట్. హ్యాస్ షీ, సో షీ హ్యాస్ వర్క్డ్ వెరీ హార్డ్ ఆన్ హర్ ప్రాజెక్ట్. తన ప్రాజెక్ట్ కోసం బాగా కష్టపడింది. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ వచ్చే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో రావాలి. హ్యాస్ షీ అనేది పాజిటివ్, సో హ్యాజ్ షీ కాదు హ్యాజ్ ఇంట్ షీ, నెగిటివ్లో క్వశ్చన్ ట్యాగ్ రావాలి కాబట్టి హ్యాజ్ ఇంట్ షీ అని యూజ్ చేయాలి. క్వశ్చన్ ట్యాగ్లో ఎప్పుడు స్టేట్మెంట్ పాజిటివ్ వస్తే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ స్టేట్మెంట్ వస్తే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 69. నెక్స్ట్ రూల్ నెంబర్ 70. ఇక్కడ ఈ క్వశ్చన్ ట్యాగ్స్లో వన్ ఎక్సెప్షనల్ కేస్ ఉంది, అదేంటంటే ఇది, ఐ ఆమ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ మై ఎగ్జామ్స్. ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఫర్ మై ఎగ్జామ్స్. నేను నా ఎగ్జామ్స్ కోసం బాగా కష్టపడుతున్నాను. యామ్ ఇన్ టై, యామ్ ఇన్ టై అనేది కరెక్టే కదా, యామ్ అని వచ్చింది, ఐ యామ్ అని ఇచ్చాడు ఇక్కడ, యామ్ ఇన్ టై అదే కదా కరెక్ట్. అంటే యామ్ ఇన్ టై అనే వర్డే ఉండదు, యామ్ ఇన్ ఐ అనే వర్డ్, యామ్ ఇంట్ అనే వర్డే ఉండదు. సో ఎక్కడైతే ఐ యామ్ అనే వర్డ్ వస్తుందో అప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్స్లో ఆర్ ఇంట్ అని యూజ్ చేయాలి. సో యామ్ వచ్చింది కాబట్టి యామ్ ఇన్ టై కాదు ఆర్ ఇన్ టై, ఆర్ ఇన్ టై. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 70.
So by this end of this video, we are completed 70 rules out of 120 grammar rules. Remaining 50 rules is completed within the upcoming videos. So if you are not subscribed this channel, please do subscribe for more exam related content. Thank you so much.